ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోపట వీళ్ళు బ్యాక్ యార్డ్ లోపట వాళ్ళ ఇంటి ఒక కమ్యూనిటీ లోపట మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను ఫ్రెండ్స్. 150 to 300 ఫ్లాట్స్ ఉంటాయని చెప్పి, మన ఇండిపెండెంట్ హోమ్స్ ఉంటాయని చెప్పేసి. సో కొంతమంది ఇంట్రెస్టింగ్గా వాళ్ళు స్విమ్మింగ్ పూల్ను కూడా కట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆ స్విమ్మింగ్ పూల్ ఎంత అందంగా ఉందో అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. ఒకవేళ మీకు ఈ స్విమ్మింగ్ పూల్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ స్విమ్మింగ్ పూల్ ఎంత అందంగా ఉందో. ఇది ఒక గేట్, మన ఒక కమ్యూనిటీ లోపల వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్కి బ్యాక్ యార్డ్ లోపల స్విమ్మింగ్ పూల్ని చాలా చక్కగా కట్టుకున్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళకే స్పెషల్గా వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఈ స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నారు. చాలా అందంగా కనబడుతుంది ఇది. అదే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీకు నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. చాలా అందంగా కనబడుతుంది ఈ స్విమ్మింగ్ పూల్. వాళ్ళ కోసం మాత్రమే ఈ స్విమ్మింగ్ పూల్ని కట్టుకున్నారు ఫ్రెండ్స్. చూడ్డానికి చాలా అందంగా ఉందో, అందుకోసమే ఆ స్విమ్మింగ్ పూల్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇది ఇండిపెండెంట్ హోమ్ కమ్యూనిటీలో బ్యాక్ యార్డ్ ఫ్రెండ్స్. బ్యాక్ యార్డ్ లోపల వాళ్ళు ఏంటంటే, వాళ్ళు కొంతమంది ఏమో ఈ కల్టివేషన్ డెవలప్ చేసుకుంటారు, కొంతమంది ట్రీస్ పెట్టుకుంటారు, కొంతమంది ఈ విధంగా స్విమ్మింగ్ పూల్స్ కట్టుకుంటారు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి. చాలా దగ్గర నుంచి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇదంతా కూడా వాళ్ళ ఇంటికి సంబంధించిన స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్. ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. చాలా అందంగా కట్టుకున్నారు వాళ్ళు. ఆ స్విమ్మింగ్ పూల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు ఎవ్రీ వీకెండ్ ఇక్కడ స్విమ్మింగ్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మిగతా టైం లోపల ఇది మనకు ఇదే విధంగా కనపడుతుంది ఫ్రెండ్స్. సో ఈ గేటెడ్ కమ్యూనిటీ బ్యాక్ యార్డ్ లోపల ఎంత అందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంత ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్, కానీ కొంతమంది మాత్రమే దీనికి ఏ విధంగా స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటారు ఫ్రెండ్స్. మిగతాదంతా కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా మీకు చూపిస్తున్నాను, మళ్ళీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎంత అందంగా ఉంటుందో అనేది మీకు ఇంతకుముందు చాలాసార్లు చూపించాను ఫ్రెండ్స్ నేను. మళ్ళీ కూడా ఇప్పుడు ఇది డే టైంలో ఎట్లా ఉంటుంది, నైట్ టైంలో ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు చూపించాను ఫ్రెండ్స్. మళ్ళీ కూడా నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీకు నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నా ఛానల్ మర్చిపోదు ఫ్రెండ్స్. ఎంత అందంగా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ద ఎంటైర్ కమ్యూనిటీ సరౌండెడ్ బై విత్ గ్రీనరీ, గ్రీన్ ట్రీస్ ఏ విధంగా కనబడుతున్నాయి చూడండి. స్విమ్మింగ్ పూల్ అంతా కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈ విధంగా గ్రీనరీ చాలా బాగా డెవలప్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా.
చాలా చక్కగా వీళ్ళందరూ కూడా ఈ చెట్లని పెంచుకోవడము, ఈ యొక్క టెంపరేచర్ని అంటే గ్లోబల్ వార్మింగ్కి మనము పెంచకుండా గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకోవడానికి ఈ విధంగా మనము కానీ చెట్లు పెట్టుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా మనము టెంపరేచర్ని కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నేను ప్రతిసారి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మనకు ఇండియా లోపల 40 to 45 degrees ఆల్రెడీ టచ్ అయింది ఫ్రెండ్స్. చాలా బాధాకరమైన విషయం అది. సో నేను ప్రతిసారి కూడా జనరల్గా నేను మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను ఫ్రెండ్స్, మీరు గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, గ్రీనరీని డెవలప్ చేయండి. ఒక కమ్యూనిటీ లోపల అమెరికా లోపల ఎంత బ్రహ్మాండంగా వీళ్ళు కమ్యూనిటీ చుట్టూ చెట్లు ఏ విధంగా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, ఎంత బ్రహ్మాండంగా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు, పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారు, ఎన్విరాన్మెంట్ను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నా అన్న విషయాన్ని నేను ప్రతిసారి ఆల్మోస్ట్ నేను మీకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వన్స్ అగైన్ ఐ అపీల్ టు ఆల్ ఇండియన్స్ ఇన్ ఎంటైర్ ద కంట్రీ, ప్లీజ్ ఇప్పటికైనా కూడా మీరు శ్రీకారం చుట్టి మీరు చెట్లు పెంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టాను ఫ్రెండ్స్. మనము ఆ టెంపరేచర్ని 45 degrees 40 degrees టెంపరేచర్ నుంచి మనం అమెరికాలో ఎట్లయితే మనకు మ్యాక్సిమం టెంపరేచర్ 10 to 15 degrees ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో ఆ సిచ్యువేషన్కి మనం రావాలి ఫ్రెండ్స్.